ప్రైజ్ ది లార్డ్. కోపం అని ఒక చిన్న కథ చెప్తాను. ఉదయగిరి మహారాజు ఉదయించే సూర్యుడిని చూడడంతో తన దినచర్యను మొదలుపెట్టేవాడు. ఒకరోజు కిటికీ తెరవగానే సూర్యుడికి బదులు ఒక భిక్షగాడు కనపడ్డాడు. రాజు వెంటనే తల త్రిప్పాడు. రాజు తల గోడకు గుద్దుకొని తలకు గాయమైంది. ఇదంతా ఆ భిక్షగాడిని చూడటం వల్లే జరిగిందని కోపంతో ఆ భిక్షగాడిని సభకు తీసుకుని రమ్మని సైనికులకు ఆదేశించాడు. సైనికులు భిక్షగాడిని తీసుకుని రాగా అతనిని ఉరి తీయమని సైనికులకు ఆజ్ఞాపించాడు. సభలోని వారంతా నిశ్శబ్దంగా ఉండగా ఆ భిక్షగాడు గట్టిగా నవ్వడం ప్రారంభించాడు. రాజు ఆ నవ్వుకు కారణం అడగగా, రాజా, మీరు నన్ను చూడటం వల్ల మీకు తలకు చిన్న గాయం మాత్రమే అయ్యింది, కానీ ఉదయాన్నే నేను మీ ముఖాన్ని చూసినందుకు నా తల తెగిపడబోతున్నది అని అన్నాడు. తన తప్పు తెలుసుకున్న రాజు ఆ శిక్షను రద్దు చేశాడు. రాజుగారి అనాలోచిత కోపం ఒక ప్రాణం తీయడానికి సిద్ధపడితే భిక్షగాడి సమయస్ఫూర్తి అతని ప్రాణాన్ని కాపాడింది. మనం ఎంతటి ఉన్నత విద్యావంతులైనప్పటికీ కోపానికి బానిసైతే మన గొప్పతనాన్ని కోల్పోతాం. కోపం వలన మనిషి వివేకాన్ని కోల్పోతాడు. వివేకహీనుడు చెడు కార్యాలను చేస్తాడు, తద్వారా కష్టాలు కొని తెచ్చుకుంటాడు. కనుక కోపాన్ని జయించగలిగితే కీర్తి శిఖరాలను చేరుకోవచ్చు. ఎఫెసీ 4:26లో ఈ విధంగా రాయబడింది, కోపపడుడి గాని పాపము చేయకుడి. ఆమేన్.